ఇండియన్ కోస్ట్ గార్డ్ తో కలిసి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చేసిన దాడుల్లో 17.74 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చేపల వేటకు వెళ్లే పడవ ద్వారా ఈ స్మగ్లింగ్ జరుగుతోందని పక్కా సమాచారం అందడంతో అధికారులు ఈ దాడులు చేశారు. తమిళనాడు తీరంలోని మండపం తీరంలో బోటులో ఉన్న స్మగ్లర్లని కోస్ట్ గార్డ్, డిఆర్ఐ అధికారులు వెంబడించారు. ఈ నెల 8న ఫిషింగ్ బోటుని చుట్టుముట్టారు. 14 పార్సెళ్లలో వివిధ పరిణామాల బార్లు, గొలుసుల రూపంలో కర్రలు, టవల్స్ లో స్మగ్లర్లు దాచారు. డిఆర్ఐ, కోస్ట్ గార్డ్ అధికారులను చూసిన ఫిషింగ్ బోట్లో ఉన్న వ్యక్తులు బంగారం పార్సిల్ని సముద్రంలోకి విసిరేశారు. కోస్ట్ గార్డుకు చెందిన గజ ఈతగాళ్ల సాయంతో పార్సిల్ని వెలికితీశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ తో కలిసి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చేసిన దాడుల్లో 17.74 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చేపల వేటకు వెళ్లే పడవ ద్వారా ఈ స్మగ్లింగ్ జరుగుతోందని పక్కా సమాచారం అందడంతో అధికారులు ఈ దాడులు చేశారు. తమిళనాడు తీరంలోని మండపం తీరంలో బోటులో ఉన్న స్మగ్లర్లని కోస్ట్ గార్డ్, డిఆర్ఐ అధికారులు వెంబడించారు. ఈ నెల 8న ఫిషింగ్ బోటుని చుట్టుముట్టారు. 14 పార్సెల్లో వివిధ పరిణామాల బార్లు, గొలుసుల రూపంలో కర్రలు, టవల్స్ తో స్మగ్లర్లు దాచారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం. గాయత్రి, అంటే గోల్డ్ స్మగ్లింగ్ అనేటటువంటిది కొత్త పుంతలు తొక్కుతుంది అనేటటువంటి చూపించుకోవచ్చు. మనము ఎయిర్పోర్ట్లలో కస్టమ్స్ అధికారులు తీవ్ర రూపంలో, డిఆర్ఐ కస్టమ్స్ అధికారులు తీవ్ర రూపంలో చెకింగ్లు పెట్టారనేటటువంటి ఉద్దేశంతో వేరే మార్గాలలో ఇతర దేశాల నుండి గోల్డ్ ను స్మగ్లింగ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో శ్రీలంక టు తమిళనాడు వరకు వాళ్ళు గోల్డ్ ను స్మగ్లింగ్ చేసేటటువంటి కొన్ని దారులను ఎంచుకున్నారు. ఆ దారులను పసిగట్టినటువంటి డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు కోస్ట్ గార్డ్ గాళ్ల సహాయంతో ఈ ఆపరేషన్ అనేటువంటి చేయడం జరిగింది. సుమారు 10,50,00,000 వర్త్ ఉన్నటువంటి ఈ గోల్డ్ ను స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు చేజ్ చేసినటువంటి డిఆర్ఐ అధికారులను చూసి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ సముద్రంలోకి గోల్డ్ ను పారేసినటువంటి సంఘటన చాలా అరుదైనటువంటి సంఘటన. సముద్రంలో పడేసినటువంటి గోల్డ్ ను స్కూబా డైవింగ్ స్క్వాడ్ తోని కోస్ట్ గార్డ్ కి చెందినటువంటి నిపుణులైనటువంటి డైవ్ చేసేటువంటి వ్యక్తులు పూర్తిగా ఈ గోల్డ్ ను రికవరీ చేయడం అనేటటువంటిది సంచలనాత్మకంగా మారింది. భారతదేశ చరిత్రలో ఇది చాలా అరుదైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. ఇండియన్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మరియు కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఆపరేషన్. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు పూర్తి చర్యలు తీసుకుంటామనేటటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్పారు.